తెలంగాణ రాకమునిపేమో నీళ్ళు లేవు. సారు ముఖ్యమంత్రి అయినాక ఆయనకి ఏంటంటే గోదావరి నీళ్ళు, కృష్ణా నీళ్ళు మన ప్రతి పొలానికి తీసుకురావాలి, ఎంబడబడాలని చెప్పి చాలా సీరియస్గా కాళేశ్వరం కట్టిండు. అటు పాలమూరు రంగారెడ్డి స్టార్ట్ చేసిండు, అది కూడా 90% పూర్తి చేసిండు. చెర్లు బాగా చేసిండు, కరెంటు, రైతు బంధు, రైతు బీమా, ఇక మీకు తెలియదు కదా, అన్నీ చేసిండు. చేసినాక మాకేమర్థమైందంటే అందరికీ ఈ అందరూ వరి లేకపోతే పత్తులు, లేకపోతే కొంత మొక్కజొన్నలు ఆడాడేమన్నా ఉంటే దీని పేరు ఏంది మన కొన్ని చోట్ల జొన్నలు అసంటి కొన్ని దగ్గర. సో సార్ ఏమన్నాడంటే ఇట్లయితే కష్టము ఒకటి, ఎందుకు వరి కంటే కూడా మనకు ఎక్కువ పైసలు వచ్చేది, ఎక్కువ దిగుబడి వచ్చేది ఏమున్నాయి అని చెప్పి దేవులాడితే అదే టైంలో ఈ మలేషియా అనే దేశం ఉంటుంది, ఇండోనేషియా అనే దేశం ఉంటుంది. ఆ దేశాలల్లో ఈ పామాయిల్ బాగా పండిస్తారు. ఆ పామాయిల్తో ఇక్కడ మనం మళ్ళీ దాంతో నూనె తయారు చేస్తాం, వంట నూనె మనం ఆడికెళ్ళి తెచ్చుకుంటాం, దాన్ని తయారు చేసేది మనం చేయొచ్చు అని చెప్పింది సార్కి. ఎవరు చెప్తే మాకేం చెప్పిండంటే, నేను ఇండస్ట్రీస్ మినిస్టర్ అప్పుడు, పరిశ్రమల మంత్రి, నాకేం చెప్పిండంటే, నాకు అట్లే మా అగ్రికల్చర్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారికి 20 లక్షల ఎకరాలలో మనం తెలంగాణలో చేయాలి ఆయిల్ పాము, భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 ఇచ్చేయాలి అని చెప్పి ఆయిల్ పామ్ మిషన్ అని పెట్టి అప్పుడు ఏమన్నాడంటే మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టిండు, ఎమ్మెల్యేలు అందరినీ కూర్చోబెట్టి, మీ దగ్గర రైతులకు ప్రోత్సహించండి, నీళ్లు బాగున్నాయి, ఇది మంచి తోట, ఇది మంచి పంట, ఇది మంచిగా రైతుకు వరితో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ పైసలు వస్తాయి. మొదలు 4 ఏళ్ళు ఆగాలి, కాకపోతే ఆ 4 ఏళ్ళ తర్వాత మాత్రం జబర్దస్త్ పైసలు వస్తాయి. ఆ తర్వాత వేరే బాధలు లేవు. సంవత్సరం కోసుడు లేదు, అంటే కోసుడు అంటే మళ్ళీ పంట వేసుడు, మళ్ళీ ఇది చేసుడు, మళ్ళీ అది చేసుడు లేదు. ప్లస్ మొదలు 4 ఏళ్ళు వేరే పంట కూడా పెట్టుకోవచ్చు, మధ్యలో ఇంటర్ క్రాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పిండు. ఎంత పెట్టుకున్నారు? 3 సంవత్సరాలు అంతర పంట. ఏం పెట్టుకున్నారు అంతర పంట మీరు? ఫస్ట్ పత్తి, సెకండ్ మళ్ళీ మక్క పెరడు వేసుకున్నాం. ఈ మక్క పెరడు వేసి దాన్ని రోడ్డు పెట్టి కొట్టించినాం. అచ్చా, అది అయినంతే ఇది అయినంతే 3 సార్లు అట్లా. మీ పేరేందన్నా? నా పేరు జనార్దన్ రెడ్డి. జనార్దన్ రెడ్డి అన్న. ఎంత ఉంది నీకు పొలం? ఎంత ఉంది? మాది పొలం 2 ఎకరాలే. 2 ఎకరాలు, 2 మొత్తం ఆయిల్ పామ్ పెట్టినావా? మొత్తం ఆయిల్ పామ్ మొత్తం. ఇప్పుడు ఎన్నేళ్ళే? ఇప్పుడు 5వ ఏడు పడ్డది, ఇప్పుడు మొన్నటి జూన్ వరకు. అంటే ఇప్పుడు మొత్తం కోసుడు స్టార్ట్ అయిందా? కోసు స్టార్ట్ అయిందా? అచ్చా, టన్నుకి ఎన్ని వస్తున్నాయి ఇప్పుడు పైసలు? 23,500 1 రూపాయి. ఎంత పెరిగింది మళ్ళీ? సో 24,000 వస్తాను. 24,000 అంటే ఒక ఎకరానికి ఎన్ని టన్నులు వస్తుంది ఇప్పుడు? మా ఏజ్ ఏమంటావు అని? 4-5 టన్నులు. ఇప్పుడు నీది ఎన్నో సంవత్సరం నీది పంట? 4 years కంప్లీట్ అయింది సార్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా. ఎక్కడ? హైదరాబాద్ HCL లో. ఇప్పుడు ఇంకా పని చేస్తున్నావా? వర్కింగ్ సార్, కరెంట్లీ వర్కింగ్. ఓ, ఆదివారం అని మా మీద దయ తెలిసి వచ్చినావు. కటింగ్ ఉన్నదా? 2 weeks ఒకసారి నేను మెయింటెనెన్స్ ఎక్కువ తక్కువ ఉంటుంది. ఫాదర్ ఉన్నప్పుడు 7 ఎకరాల పేరు మీద నాకు ఎకరానికి మా ఫాదర్ కి 70,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు కౌలు కోసం. ఏది వరి అయితే? వరి అయినా కానీ పత్తి అయినా కానీ 70,000 ఇచ్చేవాళ్ళు. సో నేను ఆలోచించి మనకు 70,000 వస్తుందని చెప్పి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉండే నాకు. ఇప్పుడు నేను IT ఇంజనీర్గా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉందని చెప్పి నేను సార్ వాళ్ళని అప్రోచ్ అయ్యి, కన్నడ సార్ వాళ్ళని అప్రోచ్ అయ్యి, వాళ్ళతో పాటు అశ్వరావుపేటకు వెళ్ళి విజిట్ అయ్యి ప్లాన్స్ అన్నీ చూసిన తర్వాత ఈ పామాయిల్ అనేది ది బెస్ట్ పంట అని చెప్పి సార్ వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు. ప్లస్ నాకు కూడా సార్ వాళ్ళ నమ్మకంతో నేను కూడా ప్రొసీడ్ అయిపోయి మొక్కలు పెట్టించాను. ఎకరానికి 57 చెట్లు పడుతుంది సార్ ఇది. సో మొత్తం ఓవరాల్గా 7 ఎకరాలకు నేను ఎకరానికి 7 ఎకరాలు ఇంటూ 57 మొత్తం 400 మొక్కలు పైన నేను పెట్టించాను. సో ఫస్ట్ 3 years నాకు కేసీఆర్ సారు అంతర్ పంట గురించి కూడా 4,200 రూపీస్ కూడా నాకు పంటకి వేశారు. రైతు బంధు వచ్చింది టైంకి, సార్ టైంలో అంతర్ పంట ఇవి కూడా వచ్చినాయి. నేను ఇంటర్ క్రాప్ కూడా పుచ్చతోట చేసి నేను వెళ్ళి భూపాలపల్లిలో కూడా సేల్ చేశాను సార్. వాటర్ మిలన్ కూడా పుచ్చతోట. అలాగే పత్తి కూడా వేసాను, కందులు వేసాను. సో అన్ని వీటితో పోలిస్తే అందరికీ అంటే రైతులకు అవగాహన లేక 4 సంవత్సరాలు వెయిట్ చేయలేక ఈ పంటను ముందుకు రావట్లేదు బేసిక్గా. సో నా అడ్వైజ్ ఏంటంటే 4 years మీరు పెట్టుబడి పెట్టండి, మర్చిపోండి. ఫస్ట్ ఇయర్ నుంచే నాకు ఈ ఇయరే నాకు 4 నుంచి 5 టన్నుల దిగుబడి స్టార్ట్ అయింది ఆల్రెడీ. ప్రతి 15 రోజులకు ఒకసారి కటింగ్ ఉంటుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి మనకు అమౌంట్ కూడా టైం టు టైం బ్యాంక్ అకౌంట్కి సార్ వాళ్ళ ఇండస్ట్రీ నుంచి అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు. సో మాకైతే నాకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఎలా అయితే మంత్లీ ఇన్కమ్ ఉందో దానిలాగానే ఇది కూడా నాకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది. అది ఇడిచి పెడతావు మరి? ఎక్కడ సాఫ్ట్వేర్ ఎక్కడ చేస్తున్నావు?
హెచ్సిఎల్ ఏం చేస్తావు హెచ్సిఎల్? ఎస్ఏపీ కన్సల్టెంట్ సార్. ఎస్ఏపీ కన్సల్టెంట్. నేను ఐఎమ్ హ్యావింగ్ ఓవర్ 10 years ఎక్స్పీరియన్స్. కానీ ఇప్పుడు మీ దోస్తులకు చెప్పినావు మరి అందరికి మీకు సాఫ్ట్వేర్ కంపెనీలలో కూడా? చాలా మందికి చెప్పాను, చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్నారు, చాలా మంది రెడీగా కూడా అంటే లాస్ట్ 2 yearsలో కూడా వేసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ నాతో. ఉన్నారు. నేను కూడా అడ్వైజ్ చేస్తున్నా రైతులకు ఏంటంటే ఈ పంట వేసి వెయిట్ చేయండి 4 years వరకు, తర్వాత మాత్రం దాని ప్రతిఫలం అనేది 100% నెల నెల ఇన్కమ్ వచ్చే పంట అయితే ఈ ఉన్న వాటిలలో అయితే ది బెస్ట్ పంట ఆయిల్ పంట తప్ప ఇంకా వేరే అయితే లేదు. ప్లస్ దీని మనకు దిగుబడి చాలా చేసుకుంటున్నాం. సో మనం దిగుబడి చేసుకునే బదులు మనమే పండించుకుంటే మనకు రేట్ వస్తుంది, అన్ని రకాలుగా బాగా యూటిలైజ్ అవుతుందని చెప్పి సూపర్. ఇక మరి ఎవ్రీ కొత్త తరం నేను వచ్చి కటింగ్ చేసుకుంటున్నాను. చాలా బాగుంది సార్ నాకు. అంటే సూపర్. సార్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ అన్ని రకాలుగా. అమ్మ ఎక్కడ ఉంటుంది అనిల్? అమ్మ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ హైదరాబాద్ ఉంటారా? సో ఇక్కడ ఎవరు లేరు? ఇక్కడ నేను ఇక్కడ ఇల్లు ఉంది, ల్యాండ్ ఉంది. నేను మనిషిని పెట్టుకొని మానిటరింగ్ చేసుకుంటే ఎవ్రీ 15 days ఒకసారి వస్తూ. ఎంత పొలం ఉంది నీకు? నాకు మొత్తం 11 ఎకరాలు. 11 ఎకరాలు మొత్తం పెట్టినావా? 7 ఎకరాలు పెట్టాను. రిమైనింగ్ వచ్చేసి కొంచెం వాటర్ సోర్స్ లేదని చెప్పి వేరే పంట ఇప్పించాను. మీ పేరేమంటారా? నా పేరు మోహన్ రెడ్డి. మోహన్ రెడ్డి అన్న, అందరు మాకు చెప్పేది ఏంటంటే రైతు కొడుకు రైతు అయితందుకు నామోషి అని చెప్తారు. చదువుకున్న పిల్లలు అనుకో, ఆయనకు వ్యవసాయం చేయాలంటే ఇష్టం ఉండదు, రైతు పిల్లలు ఇవాళ రేపు వ్యవసాయంలోకి వచ్చేందుకు ఇష్టపడతలేరని మాట్లాడతారు. కానీ ఆ పిల్లగాడు చెప్తుంటే సంతోషం ఎక్కడ అనిపించిందంటే, అటు పని చేసుకుంటుండు, సాఫ్ట్వేర్ చదువుకున్నాడు కాబట్టి ఇంజనీరింగ్ పని చేసుకుంటుండు, ఇటు దిక్కు మళ్ళీ ఇక్కడ వచ్చి వ్యవసాయం కూడా చేస్తాడు. వ్యవసాయం అంటే కొత్త తరహా వ్యవసాయం చేస్తాడు. సో అనిల్ లాంటి స్టోరీలు. నెక్స్ట్ మీ పిల్లలు అనుకో, మీ పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు? మా పిల్లలు అది సాఫ్ట్వేర్ అంటారు, ఏదో ల్యాబ్కి పోతాడు. సాఫ్ట్వేర్ అన్న మీది కూడా? అనిల్ నెంబర్ మాట్లాడతాడు, అనిల్ నెంబర్ మాట్లాడి మరి అనిల్ తరాలని మీ దగ్గర కూడా. మీకెంత ఉంది పొలం? నాకు ఇప్పుడు నేను పెట్టింది అయితే 6 ఎకరాలు పెట్టిండ్రు. 2 ఎకరాలు వేరే కారణది కానీ దాని బావి లేదు. నీళ్ళు బాగా గుంచుతుందా ఇది పంట? అవసరమా? వాటర్ బాగానే ఉంది. చాలా తక్కువ సార్. పరితో అది వరకు 2-3 ఏళ్ళు ఏందో అనుకున్నా. ఇప్పుడు పంట కష్టాలు ఇక రమణారెడ్డి సార్ను మర్చిపోకుంటే యాది కత్తుండు. సార్ చెప్పింది ఆ సార్ చేసింది ఇదంతా అంతేనా? మాకు ఆ సార్ చేసింది. సంతోషం. ఎకరం పొలానికి పెట్టే నీళ్లు 3 ఎకరాల అమ్మాయికి సరిపోదు. 1 ఎకరం వరి పొలానికి పెట్టేది 3 ఎకరాలకు సరిపోతుందా? అలా ఇంకొకటి ఏంటంటే ప్రకృతితో సంబంధం లేకుండా వర్షాలు పడినా ఎండలు పడినా మనకు ఈ పంటకైతే డ్యామేజ్ అవుతుంది అనేది అయితే లేదు. నష్టం అనేది లేదు. మనకు ఎట్లున్నా కూడా గెలా తీసేసుకుంటారు, అమ్ముకుంటే కొనేస్తారు. అమౌంట్ కూడా 15 daysలో ఇస్తారు. అదే వేరే పంటలు చూసుకుంటే వరి కానీ పత్తి కానీ ఇంకా వేరే ఏది చూసుకున్నా కూడా మార్కెటింగ్ మాత్రం చాలా ప్రాబ్లం ఉంది. మిర్చి కానీ ఏదైతే గ్యారంటీ కొనడం గ్యారంటీ ఏదైనా కూడా మనకు మంత్లీ ఒక రేట్ ఫిక్స్ చేస్తున్నారు. ఆ మంత్ బేసిస్ మీద ఆ మంత్లో మనం ఎన్ని టన్నులు ఇచ్చినా కూడా అన్ని టన్నుల బేస్ మీద మనకు అమౌంట్ వచ్చేస్తుంది రెగ్యులర్. అంటే ఇది కింద మీద ఏదేం లేదా? రేటు కింద మీద పైకి ఓడి కిందికి పెట్టినప్పుడు 12,000 ఉంది సార్, ఇప్పుడు 24,000 ఉంది. మంచి రేటు. ఒకవేళ రైతుకు చాద కాకపోతే 2 ఏళ్ళు ఏం చేయక ఊరుకొని చెట్టు చచ్చిపోతాడు. అలా 2 ఏళ్ళ తర్వాత అయ్యో అందరికి బాగా వస్తాయి పైసలు, నేను మళ్ళీ పెట్టుకుంటా అని మళ్ళీ వాటర్ పెట్టుకుని మళ్ళీ పంట వస్తుంది, చెట్టు చచ్చిపోతుంది. ఇప్పుడు నేను పెడితే మా వాళ్ళు కూడా మొన్నటి దానికి ఎందుకు పెట్టుకున్నావా కంప అన్నారు. మొన్న నాకు పంట వచ్చేటాలకు నేను పెడతా అంటున్నారు. కూడా కట్టింది సార్. మా విలేజ్ లో నేను ఒక్కనే పెట్టాను సార్, 6 ఎకరాలు పెట్టిన. 6 ఎకరాలు. మీ పేరు ఏందన్నా? సుదర్శన్ రెడ్డి. సుదర్శన్ రెడ్డి అన్న. ఏ ఊరు? గుమ్మడివెల్లి, టేక్మట్ల మండలం. గుమ్మడివెల్లి. ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి వెళ్ళి? ఇక్కడికి వెళ్ళి 25 కిలోమీటర్లు. 25 కిలోమీటర్లు. నమస్కారం. అయితే మేము పెట్టినాక నా పంట వచ్చేదాకా నేను ఇవ్వలం పెట్టమన్నారు. ఇప్పుడు మనం నా పంట చూసి ఇప్పుడు 40 ఎకరాలు తయారయ్యారు. 40 ఎకరాల వాళ్ళు అడ్వాన్స్ కట్టారు. సూపర్. మీ పిల్లలు ఏమంటారు మరి? మా పిల్లలు వాళ్ళు ఏమన్నాగా నేను ఉన్నంతసేపు అయితే నేను చేస్తానని ఉన్నా. అంతేనా? 6 ఎకరాలు ఉండే, ఇప్పుడు ఇంకొక 4 ఎకరాలు కొన్నా. 4 ఎకరాలు కూడా మళ్ళీ ఫామ్ అయ్యారు. సో కేసీఆర్ సార్ మంచి ఆలోచన చేసిండు. ఇదని కాదు సార్, ఎవ్రీథింగ్ రైతుకు కానీ సామాన్య ఒక పుట్టిన ఈ పాపకాం నుంచి చనిపోయే ముసలైన వరకు ప్రతి ఇంటికి అడగకుండా కూడా సంక్షేమ పథకాలు వచ్చినాయంటే సార్ మేము అంటే గత మరి భూపాలపల్లిలో ఎందుకు కోపం వచ్చింది మీకు? చెప్పేదంతా ముచ్చట మంచిగానే ఉంది కానీ మరి భూపాలపల్లి ఎందుకు కోపం వచ్చింది? ఆశపడ్డారా? లేక ఏమైంది? ఇదే 2 లక్షల రుణం మాఫీ మీద ఆశపడ్డారా? దేని మీద ఆశపడ్డారా? అది అంటే పబ్లిక్ నాడి ఏంటంటే 2 సార్లు ఓడిపోయిండు, 2 సార్లు పైసలు ఖర్చు పెట్టిండు. ఇక్కడ ఎమ్మెల్యేనా? అంతే. అయ్యో పాపం అన్నారు. మరి ఇప్పుడు మనల్ని కూడా అన్నారు అయ్యో పాపం అని. యూరియా దొరుకుతుందా ఇప్పుడు? ఏమంటే ఏమంటే వేరే ఆప్షన్ ఉండదు.
వస్తాయి. సార్ మాకు దీంట్లో ఏమంటారు పెద్ద ప్రాబ్లం మెయిన్ ఏంటంటే ఏమంటారు 11 kV 33 11 kV అట్లాంటి పోయినప్పుడు షెడ్లు బర్న్ అవుతున్నాయి, దాన్ని షిఫ్ట్ చేయాలంటే చెట్లు బర్న్ అవుతున్నాయి. అదే సార్ మాకు ఏంటంటే అచ్చా పొడుగు పెరిగినాక కొమ్మలు దాక్తేనా? 4 లైన్లు ఉన్నాయి, కుసలు మాడుతున్నాయి. అచ్చా ఏం చేయాలో అర్థమైంది. విచ్చలవిడిగా అప్పుడు లైన్లు వేసిండ్రు. అవు. మేము ఈ పామ్ ఆయిల్ పెట్టే సంతోషం మీద ఆ అంటే సంతోషం ఈ చెట్టు ఇంతకంటే పెరుగుతుందా ఇంకా? అవునా? కొబ్బరి చెట్లు ఎత్తుంటే అంత ఎత్తుంటాయి. కొబ్బరి చెట్లు అంత ఎత్తు అయితే? ఓహో. 30 ఏళ్ళ గడువు అది. కాసుకుంటూ పోతా ఉంటాయి. అంటే ఇక 30 ఏళ్ళు పెరుగుతుంది అది? 30 years వరకు కంటిన్యూ పెట్టిన 30 years క్రాప్ వస్తూనే ఉంటుంది. అట్లా కాదు, అంటే 30 ఏళ్ళు ఇంకా ఎంత పెరగాలి మరి చెట్టు? అవునా? 24 feet వరకు సార్. ఇది మనకి షార్ట్ వెరైటీ ఇచ్చారు సార్. మనకి మంచి వెరైటీ అంటే నాకు ఇప్పటికిప్పుడైతే పరిష్కారం లేదు కానీ మరి మన ప్రభుత్వం అయితే 2 నెలలు వస్తుంది, పక్కా వస్తుంది నాకైతే. అవు మరి మార్పు మీరు కోరుకున్నారు కదా, నేనేం చేయాలి? భూపాలపల్లిలో మార్పు పాలు చేయరు, నేను చెప్తూ ఉల్టా చేస్తాడు. నేను చెప్పినా అనుకో రేవంత్ రెడ్డి ఇచ్చిండు, ఏందే కేసీఆర్ గోదావరి నీళ్ళు లాగిచ్చిండు. మా రామరెడ్డి సారు అక్కడక్కడ వాగుల మీద డ్యాములు వేసి చెక్ డ్యామ్ లేసి అందుబాటులో ఎట్లా చేయాలంటే అది చేసిండ్రు. కానీ నేనే అది వరకు మా పెద్ద వాగుల నీళ్లు దార ఎండిపోయేది. ఇది వాగులలో బోర్లు వేసింది ఎట్లా అని చెప్పి ఇట్నే మా అటువంటి రైతులైన వరకు అక్కడక్కడ డ్యాములు కట్టించండి. అవును, అది ఇప్పుడైనా కదా మోటార్ ఆన్ చేయకపోతే పరిస్థితి మళ్ళీ అదే పరిస్థితి, వెనకటి పరిస్థితి వస్తుంది. అయితే నేను ఒక మాట ఇప్పుడు నేను ఎడికి వచ్చిన అంటే మీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిరు కదా, కట్టిన కాడ ఎక్కడనైతే నీళ్లు కిందికి గోదావరిలో ఉత్త సముద్రంలోకి వస్తున్నాయో ఆ నీళ్ళని ఎత్తిపోయకుండా కావాలని ఎండబెడతాను. ఆ 2 పిల్లర్లు ఏదో అయినాయి కిందికి అయినాయి అని చెప్పి మొత్తం ప్రాజెక్ట్ కూలిపోయింది అని నేను బదలాం చేసుకుంటా నీళ్ళు కిందికి పోనిస్తాడు. అసలు ఆ బరేజ్ దగ్గర పోకుండా మేడిగడ్డను ముట్టకుండానే యువతలకి 10 కిలోమీటర్ల మీదకి కన్నపల్లి పంప్ హౌస్ అని ఉంది. ఆడ 2 పంపులు చాలు చేస్తే ఇలా మొత్తం అన్ని ప్రాజెక్టులు నిండుతాయి. ఆ చూపెడుతందుకు పోయినాయి 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి బేకారు పోతున్నాయి, వేస్ట్గా కిందికి సముద్రంలోకి పోతున్నాయి. అది ఆంధ్రాకు వనికిరావు, మనకు వనికిరావు, కిందికి గోదావరిలో పడి కిందికి సముద్రంలో పోతున్నాయి. అది చాలు చేయాలి, తెలంగాణ రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి అడిగేందుకు పోయినాం. కానీ వచ్చేటప్పుడు ఏమన్నాడంటే రమణారెడ్డి సాబు, మా దగ్గర పామాయిల్ మంచిగా అయింది, రెండోది ఏంటంటే అన్న చెప్పింది అంతా ఇప్పుడు రైతులు జనరల్గానే అంత అవస్థలు ఉన్నారు, టైంకు యూరియా దొరకది, రైతు బంధు పడది, కరెంట్ సక్కగా ఉండలేదు. అట్లాగే ఇప్పుడు ఇక మీకు తెలుసు మరి మీరంటే పామాయిల్ కాబట్టి బాధ లేదు, మీకు కొనేటోళ్ళు ఉన్నారు. కానీ అటు వరి ఆడ మక్కలు కొంటలేరు, వడ్లు కొంటలేరు, వడ్లల్లో ముందేమో బోనస్ అన్నారు, అది దిక్కు లేదు, తాగమాగం ఉంది. సన్నవడ్లు దొడ్డు వద్దన్నాడు, సన్నం 40 రకాలు అన్నాడు. ఇప్పుడు సన్నం 40 నుంచి ఎడిట్ చేసి ఏమంటారు? మీ గుంజుకోకపోతే ఆయనే గొప్పోడు, మీ ఎత్తుకపోతే ఆయనే గొప్పోడు అంటున్నాను. పాపం అని ఓటెత్తిరి, ఓటేసిన పాపానికి ఇప్పుడు మనం పాపం అంటోళ్ళు ఎక్కువ అయితే కొన్ని కానీ బాధ లేదు. కాకపోతే కేసీఆర్ సార్ ఒరిజినల్గా అనుకుంది ఏంటంటే మీ పామాయిల్ 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ పంట కావాలి, 30 మిల్లులు పెట్టాలని ప్లాన్ చేసిండు. మొత్తం 30 మిల్లులు. అయితే ఆ 30 మిల్లులలో ఇప్పటికి ఒకటే చాలా అయింది. మనం పోయినాక ఏమైందంటే పట్టించుకున్నోడు లేడు, ఇప్పుడు పంటను పట్టించుకునే లేదు. ఇదివరకు భద్రాద్రి ఖమ్మం జిల్లాలో అశ్వరావుపేట ఉండే, అది అశ్వరావుపేట ఒకటే ఉండే. అటువంటి 30 పెట్టాలని చూసిండు కేసీఆర్ గారు. నర్మెట్ అయిపోయింది, ఇప్పుడు నిర్మల్ ఒకటి అవుతుంది, ఇక్కడ కూడా ఒకటి చిన్నది వస్తుందట. అట్లా 30 మిల్లులు వస్తే అప్పుడు రైతుకి ఇక డోకలేదు, పామాయిల్ రైతు. ఇప్పుడు మొత్తం మనం అనుకున్నది 20 లక్షల ఎకరాలు, ఇప్పుడు ఎంతకు వచ్చిందంటే మన గవర్నమెంట్ ఉన్నప్పుడే 1,50,000కు వచ్చింది, ఇప్పుడు 3 లక్షల ఎకరాలకు దగ్గర పడ్డది. కానీ ఇంకొద్దిగా గవర్నమెంట్ కింద ప్రోత్సహిస్తే బాగుంటుండే, ఈ పాటికే ఒక 7-8 లక్షలకు పోతుంటివి. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి, ఇప్పుడు మీరే అన్నారు కదా నన్ను చూసి ఒకళ్ళు పెడతా అంటున్నారు అని, ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటారు రైతులు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈ సన్న వడ్లకి ఎకరానికి ఇంతకు 500 బోనస్ అంటారు కదా సార్. బోనస్ అనేది ఈ ఫామ్ ఆయిల్ పెట్టే రైతులకు ఇచ్చినట్టు అంటే దానికి వరి పెట్టకపోతే 10,000 ఇస్తారట. వరి పెట్టకపోతే వరి వేయకు, నువ్వు వేయకపోతే నీకు 10,000 ఇస్తా అంటాను. ఎవరన్నారు అంటాను అట్లా అంటే ఎవరన్నారే? క్రాప్ హాలిడే నువ్వు రేవంత్ రెడ్డి అంటే నమ్మేవా? ఆయన కొప్ప మునుగుతుంది. అయితే అక్కడ ఈ సన్నవాట్లకు 500 ఇచ్చే బాపతి ఏదో ఈ ఫామ్ ఆయిల్కి ఇచ్చినట్టు అంటే ప్రతి రైతు పెడతాడు. నీళ్లు వాడు నీళ్ళు లేకున్నా నీళ్ళు వస్తున్నాయి, మనకు నీళ్ళు లోపల ఉన్నాయి, అది తీసుకునే శక్తి లేదు మన దగ్గర.
ఆ శక్తి వానికి బోర్లేసో ఏదో మళ్ళీ ఈ చెక్ డ్యాములు ఇవన్నీ కనుక కరెక్ట్ చేసినట్టు అంటే మనకు నీళ్లు మనకు వస్తాయి. ప్రతి రైతు పెట్టాలి. అసలు ఎన్ని పెట్టినా ఎంత 1 కోటి ఎకరాలు పెట్టినా తప్పే లేదు సార్. అంతేనా? యాంత్రీకరణకు సబ్సిడీ ఇవ్వాలి సార్. దీనిలో కొన్ని యంత్రాలు పడుతుంది, స్లాచర్ అని అట్లాంటి కలిపి లేకపోతే పూర్తిగా రైతులకు ఇవ్వగలిగితే పామాయిల్ కూడా ఈ కల్టివేషన్ సరే గడ్డి తీయాలంటే బాగా ఇబ్బంది. ట్రాక్టర్కు మల్చర్ అని ఉంటుంది, స్లాచర్ అని, దాని కూడా అంటే 90,000 నుంచి 1,00,000 రూపాయలు ఉంది. వాటికి సబ్సిడీ ఇస్తే సబ్సిడీ ఇవ్వాలనేది మెకనైజేషన్ సబ్సిడీ ఇవ్వాలి. ఇంకా కొంత ఎలక్ట్రికల్ లైన్స్ ఒకటి చూసుకోవాలి. డ్రిప్ అనేది 100% చేయించాలి. ఇప్పుడు ఎంత ఉంది సబ్సిడీ డ్రిప్ మీద? ఇంతకుముందు 90% ఇప్పుడు తగ్గించి 80కి చేసిరా? 80 కాదు 70. మీకు ఎంత ఉందన్న పొలము? ఐలయ్య గారు రిటైర్డ్ టీచర్, సర్పంచ్, మాజీ నమస్కారం సర్పంచ్ గారు. చాలా యాక్టివ్. అదే చూస్తున్నా స్మార్ట్ గున్నారు కూడా. మంచిగా టక్కుకి కేసు జోరుదారున్నావు అన్న కుసే మామ కాదన్న. ఒక మాట ఐలయ్య గారు, మీకు జుట్టు ఎందుకు నెరవలే? ఇంకా నన్ను ఏజ్ అడిగితే నేనే అడగలే, అందుకే. ఏజ్ అడిగితే గేజ్ ఉన్నది కదా. సో ఇది మొత్తం కృష్ణ 4 ఎకరాల 3 అనేది 3. ఇప్పటికి ఎంత అమ్మినావు నువ్వు? ఇప్పటికీ ఎన్ని టన్నులు అమ్మినావు? 9 టన్నులు. అంటే ఇప్పుడు కటింగ్ ఎన్ని రోజులకు ఒకసారి అవుతుంది? ఇప్పటి నుంచి 15 డేస్ ఎవ్రీ 15 డేస్. 1 మంత్ ప్రతి చెట్టుకు వస్తుందా కటింగ్? ఫీమేల్ రెండింటి కలిపి ఉంటాయి. అచ్చా 50 చెట్లు ఒకటేసారి కటింగ్ రావు సార్. కటింగ్ ఎవరు చేయాలి మరి? లేబరేనా? చేయొచ్చా మనం? సాధనాలు చేసుకోవచ్చా? మీరు గట్టిగానే ఉన్నారు, మీరు చేయొచ్చు. నుంచి అవుతాను మీతో కాదు అంతగా అంటున్నా కానీ చేస్తారా? అయితే రోజుకి ఎవరు సరిపోక ఇప్పుడు ఆంధ్ర నుంచి ఒకసారి ఆంధ్రాకి వెళ్ళొస్తుండ్రా? బీహార్ లేబర్, జార్ఖండ్ లేబర్ వస్తుంది. అవునా? మన వాళ్ళకి అంత పర్ఫెక్ట్గా వస్తలేదు. అట్లా కాదు, ఎప్పుడైనా అనుకున్నారా మీరు మన తోటలకు ఆంధ్ర నుంచి, బీహార్ నుంచి? ఊరు నుంచి అశ్వరావుపేటకు చాలా మంది వేయరు సార్. బస్సులలో సార్ తీసుకపోతే వేయరు. నేను అనంకొండలు ఉంటాను సార్. ఒక 15 ఏళ్ళు వ్యవసాయం పని చేసిన. నేను 50 ఏళ్ళ వ్యవసాయం చేయబట్టి నేను ఆ 15 ఏళ్ళు అక్కడ ఉన్నప్పుడు మా ఊళ్ళకి వెళ్ళి అందరు వేయరు, చూసి వచ్చిండ్రు, రైతు వేదికలలో మాట్లాడిండ్రు, అన్ని చేసి వచ్చారు. కానీ నాకు ఎవరు చెప్పలే, అసలు దీని గురించే చెప్పలే. ఒకసారి ఊరికి 15-20 రోజులకు ఒకసారి అమ్మ ఉంటుంది, అడిగిపోయినా. ఓ పాంప్లమెంట్ దొరికింది. అది దొరికిన వాళ్ళ ఇది ఏంటిది అని అప్పుడు అడిగితే ఇట్లా పెట్టచ్చునట అంటే, మాకు సత్తుపల్లిలో మా వియ్యంకుడు ఉన్నాడు. వియ్యంకుని దగ్గర పోయినా. ఫస్ట్ ఆయన దగ్గర పోయి వాళ్ళ తోటలు చూసిన. మా వియ్యంకుడు ఎకరానికి 1,10,000 కౌలు కొడతాడు. ఓహో, పామాయిల్ తోట 14 ఎకరాలు ఉన్నది, 8 ఎకరాలు కౌలు పడతాడు. అచ్చా. ఆ 8 ఎకరాలు కౌలు పడితే మరి ఇంత ఏం పండిస్తావు బావ అంటే, సంవత్సరానికి ఒకసారి ఇంత పెడతా. ఒక్కొక్కసారి 90,000 కత్తే, ఒకసారి 1,00,000 ఉంటుంది. ఇప్పుడు ఈసారి 1,20,000 అయింది. అచ్చా. ఆయన చెప్పిన వల్ల నేను ఏమీ ఆలోచించలేదు. దీన్ని ఏం చేయాలి, ప్రాసెస్ అక్కడనే అడిగిన, అప్లికేషన్ పెట్టిన, ఇమ్మీడియట్లీ 6 ఎకరాలు పెట్టేసిన. ఓ లెవెల్ పిచ్చోడు వీడేంది గీది పెడతాడు, ఇది ఎందుకు పెడతాడు అని చెప్పి అన్నారు. మీ ఊళ్ళో మీరు ఒక్కరేనా పెట్టింది? అరే వా, ఇప్పుడు అందరు పెడతా అంటారా? ఇప్పుడు 40 ఎకరాలు అయింది. ఓహో, వేరే వాళ్ళు పెట్టిర్రు? ఇప్పుడు పెడతారు. ఇప్పుడు పెడతాను. ఇంకా పెట్టలే, ఇప్పుడు పెడతారు. పెడుతుంది. ఒక్కళ్ళని చూసి ఒకళ్ళు రైతులు ఫాస్ట్గా నేర్చుకుంటారు. మీరు మంచిగా మీరు చెప్పినట్టు మంచిగా చెప్తే ఇప్పుడు అనిల్ లెక్క కొత్త తరం పిల్లలు కూడా వస్తారు. వాళ్ళు కూడా నేను బాగా ఖర్చు పెట్టినా అన్న, అంత ఖర్చు మేము పెట్టలేమంటారు కొందరు. ఇంకా ఖర్చు అవసరం లేదు. ఇప్పుడు మహబాద్లో కానీ 28 నెలలకే కట్ చేసిండ్రు, నేను 36 నెలలకు స్టార్ట్ చేసి. అండ్ అంతర్ పంట కూడా ఉంటుంది కదా? అంతర్ పంట కూడా అవసరం లేదు. పెట్టకుండా చేసినట్టయితే 30 నెలలకు కట్ చేయొచ్చు. 30 నెలలకు కట్ చేయొచ్చు. అచ్చా అచ్చా. అప్పుడు అంటే ఇళ్ళ గుంజేస్తుందా? 30 నెలలకు పంట తీయచ్చు. ఇట్లా రోడ్ పాతుకుంటూ పోతాయి. ఇప్పుడు ఈ ఆకులు ఎక్కడ దాకా ఉన్నాయి, అక్కడ దాకా ఉన్నాయి. దీని ఏర్లు ఇక్కడ దాకా ఉన్నాయి. తూతే వేలు కట్ అయిపోయి 30 నెలలకు ఆయన స్టార్ట్ చేసిండు. 5 ఎకరాలు, 5 ఎకరాలకు ఎకరాన 11 క్వింటాలు తీసిండు ఫస్ట్ సంవత్సరం. అంత 11 టన్నులు, 11 టన్నులు. సూపర్ సూపర్. ఆయన అంతా తీసినాక నాకు అర్థమైంది ఏంటంటే, మా విలేజ్లో కాదు, నేను అనంకొండలు వండుకుంటూ కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళతో ఒక 20-30 ఎకరాలు పెట్టించిన. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా వాళ్ళకి మంచిగా 2 ఏళ్ళు అయితే మంచిగా ఉన్నది. ఇక్కడ కూడా అందరికీ నేను ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేనేంటంటే, నేను ఒక ఆదర్శంగా ప్రతి రైతుకు చెప్తాను, నేను 30 ఏళ్ళకి తీయచ్చు, 30 నెలలకే. మీరు ఏం అంతర్ పంటలు కూడా అక్కర్లేదు. దాంట్లో ఏం లేదు. ఆయిల్ పామ్ రైతులు అవసరమైతే రేపు మాకు ఎలక్షన్కు బాకీ ఇస్తారు అన్నట్టు. పైసలు సంపాదించి మాకు అవసరమైతే ఇస్తారు. పచ్చి రొట్ట ఎరువులు వేయాలి సార్. పచ్చి రొట్ట ఎరువులు వేసినట్టు భూమి పాండ్రికి వస్తుంది. అవును, అదే అన్న. నర్మెట్టలో ఒకటి పెట్టిండ్రు, నర్మెట్టలో పెట్టిండ్రు. అదే ఇంకొక 30 రావాలన్నది కేసీఆర్ గారు ఆనాడు ప్లాన్ చేసిండ్రు. నిర్మల్ ప్రతి జిల్లాకు ఒకటి. లేదా ఇక్కడ కూడా వస్తాయి సార్. ఇప్పుడు సార్ వాళ్ళు ఫ్యాక్టరీకి ఓపెన్ చేసి ఇంకా చేయలేదు అని కొందరికి డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్కు నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్తా అంటే,
ఫస్ట్ సంవత్సరం 360 ఎకరాలు పెట్టింది సార్. సెకండ్ సంవత్సరం 1800 ఎకరాలు పెట్టారు. ఇంకో సంవత్సరం 3600 ఎకరాలు పెట్టారు. మరి ఇవన్నీ కలిస్తేనే సార్కు ఆ ఫ్యాక్టరీ నడవాలంటే ఇవన్నీ కలిస్తే అవుతుంది. మూడో సంవత్సరం అది స్టార్ట్ కాలేదు. సార్కనే కాదు, వట్టి బదనం చేసి అది వేరే, అది వేస్ట్. గిట్టుబాటు కావాలంటే సార్కే కాదు, ఏ ఫ్యాక్టరీకైనా కొంత మినిమం ఉండాలి కదా, మినిమం రావాలి. లేకపోతే ఎక్కడికి వెళ్తుంది. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు 2020 ఇప్పుడు స్టార్ట్ చేసినా కానీ మనకు పర్ఫెక్ట్గా నడుస్తుంది. ఇప్పుడు మీ ఊళ్ళోనే 40 ఎకరాలు అయిపోయి ఇంకేంది ఇక, అదే మంచిది అవుతుంది ఇక. ఏ ఊరు అంటారు మీది? గుమ్మడవెల్లి. ఇప్పుడు మొత్తం భూపాలపల్లి జిల్లాలో ఎంత ఉంది అన్నట్టు? 4600 ఎకరాలు ఇప్పుడు ఉన్నది. నెక్స్ట్ ఇక మరి ఈ లెక్కన పెరగాలి మరి. ఇప్పుడు చాలా మంది పెడతా ఉంటున్నారు సార్ మొక్కలు కనుక అంటే ఇప్పుడు కూడా అందరికి అవగాహన వచ్చింది సార్. అవునా? ఇప్పుడు మొక్కలు షార్టేజ్, అప్పుడు మొక్కలు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు మొక్కలు షార్టేజ్. మొక్కలు కేసీఆర్ మొదలు ఏడికెళ్ళి తెప్పించిండు తెలుసా? 1,00,000 మొక్కలు పెట్టక చనిపోయి. కాదు ఏడికెళ్ళి తెప్పించిండు తెలుసా? మొదలు మొక్కలు మలేషియాకి వెళ్ళి తెప్పించిండు. అప్పుడు అంటే సారు ఎంత పట్టుదలతో తెప్పించిండంటే ఆడికెళ్ళి నర్సరీలల్లా మనం అధికారులను పంపించి దేవులాడి, అంటే కొత్తగా పెట్టినప్పుడు ఏముంటుంది, ఏముండదు కదా. కషరావుపేటలో కొంతుండే 60,000 ఎకరాలు 50,000 ఎకరాలు ఉండే అంతే. ఇప్పుడు 3 లక్షలు దాటింది. ఇప్పుడు మనం భారతదేశంలో నెంబర్ 1 ఎరికేనా మీకు? వీళ్ళందరూ ఇంటాను, మరి వీళ్ళకి పొలాలు ఉంటే వీళ్ళు కూడా చేయాలి. అక్కడ 40% హాఫ్ టైప్ మొక్కలు ఉంటాయి సార్. ఇలా హాఫ్ టైప్ మొక్కలు అంటే అది చెట్టు బాగుంటుంది, దుట్టగా ఉంటుంది, కానీ దాని గెలలు రావు. అవి వట్టిగానే పోతుంది, దానికి బలం అంతా లాక్కుంటాయి కానీ ఏం రావు. అవి వాళ్ళకి 40%, ఒక ఎకరానికి 40% అవి వచ్చినాయి. కానీ మన దగ్గర అక్కడ రైతులు నేను తీసుకొచ్చిన, ఇక్కడ మన దగ్గర వాళ్ళు చూస్తే ఎంత ఆనందపడతానంటే ఇంత మంచిగా ఉన్నాయి మీకు అని చెప్పి వాళ్ళు చాలా ఆనందపడ్డారు. నేను అందరికంటే ఎక్కువ ఆనందపడేది కేసీఆర్ సార్. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, ఎందుకంటే ఆయన ఊకే మీరు అందరు వరి 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 అంటే ఎట్లా, ఎందుకంటే వాడు కేంద్రంలో కొంటలేడు, వాళ్ళతోనే బాధ ఉంది. ఒకసారి మేము కేంద్రంలో ఏమైంది తెలుసా, వడ్లు ఎక్కువ తక్కువ వండుతున్నాయి మా దగ్గర, బియ్యం కొనాలంటే కేంద్రంలో పీయూష్ గోయల్ అని మంత్రి ఉంటాడు, ఆయన మాత్రం ముఖం పట్టుకొని అన్నాడు, అరే మీ దగ్గర గట్లు ఎట్లా పెరుగుతాయివా, ఏం చమత్కారం చేసిరు మీరు అన్నాడు. అట్లా కొన్ని ఇప్పుడు మనకు నాగార్జున సాగర్ నల్గొండ జిల్లా మొక్కన మొత్తం బత్తాయి తోటలు బాగుంటాయి. అట్లా రకరకాలుగా చేస్తారు. ఇప్పుడు మనకు జగిత్యాల మామిడి తోటలు ఉంటాయి. అట్లే ఆయిల్ పామ్ కూడా చేసినాం అనుకో, ఒకటి నీకు దేశం మలేషియా నుంచి పామ్ ఆయిల్ దిగుమతి చేసుకొని ఆయిల్ ఉత్పత్తి చేసే అవసరం లేదు, వంట నూనె మనమే చేసుకోవచ్చు. నెంబర్ 1, మన వాళ్ళకు ఇక్కడికనే ఫ్యాక్టరీలకు గిరాక్ వస్తుంది. రెండోది రైతులకు 3 రెట్ల ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు దేశంలో మోడీ గారు చెప్పిండ్రు ఏమని, 2022 కల్లా రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు. రైతుల ఆదాయం ఆయన 2014లో వచ్చినాడు, 22 కల్లా డబల్ అన్నాడు. ఎక్కడ డబల్ అయింది? వరి వండించడం వల్ల గంతకే ఉన్నది. మీరు ఒక పని చేయండి, నాకు మీ అనుభవం వచ్చింది కాబట్టి ఇప్పుడు మీకు మన ప్రభుత్వం మళ్ళీ వచ్చినాక మీకు చేయాల్సింది ఏంది? ఇప్పుడు యాంత్రీకరణ ఒకటి చెప్పిండ్రు, యాంత్రీకరణ ఒకటి, కరెంటు తీగలది ఒకటి చెప్పారు అన్న. దానికి మలేషియాలో ఏం ఉపాయం చేసారో తెలుసుకుందాం, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తాను కాబట్టి అవసరమైతే మనకు మలేషియాలో కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను రమణారెడ్డి సాబ్ని అవసరమైతే పంపిస్తాను, ఒకసారి పోయి చూసి వస్తాడు. చూసి వచ్చి అక్కడేమైనా ప్రత్యేకమైన ఉపాయం ఏమైనా చేసిండ్రా, గౌతమ్నో రమణన్నో పంపిస్తే చూసి అక్కడేమైనా వాళ్ళు ప్రత్యేకంగా చేస్తుండ్రా, ఇండోనేషియాలో మలేషియాలో, అంటే వాళ్ళకు కూడా ఇదే సమస్య ఉండి ఉంటుంది కదా, అది చూసుకుందాం. యాంత్రీకరణ ఒకటి చెప్పారు. ఇది కాకుండా ఇంకేమంటారు, అది విద్యుత్ లైన్, కరెంటు తోటి ఇది ఒకటి, 2 ఏంటంటే ఒకటే లైన్ ఉంటుంది సార్ దీనికి. డ్రిప్ 100% అన్నారు మీరు. డ్రిప్ ఒకటే లైన్ ఉంటుంది సార్. ఫస్ట్ ఒక 4 సంవత్సరాల దాకా ఒక లైన్ సరిపోతుంది అన్న. 4 సంవత్సరాల తర్వాత దీనికి నీళ్ళు ఎక్కువ అవసరం పడతాయి, ఇంకొక లైన్ ఇస్తే బాగుంటుంది. అయితే 2 లైన్లు అయినట్టు అంటే దీనికి సరిపోయాన్ని నీళ్లు ఇవ్వచ్చు, ఇంకా వేస్ట్ నీళ్లు కాదు. అన్ని చెట్లకేమో చెట్టు దగ్గర పడితే సరిపోతుంది, చెట్టు అంత దూరం పడాలి నీళ్ళు, అది విస్తరించుకుంటా ఈడ పడాలి, ఈ వెనకాల పడితే అది పనికి రాదు. ఈటుబుల్ ఆయిల్ కూడా ఇంపోర్ట్ చేస్తే ఇంకా రైతు ఇంకా బెనిఫిట్ అయింది. ఇప్పటికీ అంటే యాంటీ డంపింగ్ బయటికి వెళ్ళి దిగుమతి చేసుకుంటూ తగ్గించి మనది పెరిగేటట్టు. బాగుందని ఐడియా బాగుంది. నేనేం చేస్తా అంటే సార్కి చెప్తా, ఇవాళ మిమ్మల్ని కలిసింది చెప్తా. నాకైతే విశ్వాసం ఉంది 2028 చివరిలో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, బరాబర్ అవుతాడు. ఇక ఆయనకు రైతుకు మించింది అయితే ఆయనకేం లేదు. కేసీఆర్ జీవితాశయమే రైతు ముఖంలో చిరునవ్వు చూసుడు, రైతు మంచిగుండు. ఇక ఈసారి మనం రైతులు కూడా తప్పు చేస్తారని నేను అనుకోను. ఎవడు ఏడిచినా తుడిచినా ఈసారి మళ్ళీ మోసపోకురి, ఆయనతో మళ్ళీ వాళ్ళు ఏడ్చిండు వీళ్ళు ఏడ్చిండు అని చెప్పి మీరేడోకరి తర్వాత. కాబట్టి మంచిగా చేసుకుందాం. సార్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు పక్కా. నేను మీకు మాటిస్తున్నా, మీకు సబ్సిడీ పెంచిపిచ్చే బాధ్యత నాది. మీకు చెప్పినట్టు మీరు ఏమడిగినరు, కరెంటు సమస్యకు పరిష్కారం ఏందో ఎత్తుకుదాం. ఎందుకంటే నేను ఇప్పటికిప్పుడు చెప్పలేను. మలేషియాలో ఏం చేసిండ్రు, ఇంకొకటి ఏం చేసిర్రు, దానికి ఏమైనా తర్కీబ్ ఉందా, అది దేవులాడదాం. 3వది మీరు చెప్పింది మనకి యాంత్రీకరణ చేయాలి.
ఇంకా కొద్దిగా మెకనైజేషన్ చేసి ఇలా గడ్డి తీసుడు అవన్నీ ఇంకా కలుపు తీసుడు లేబర్ అవసరం లేకుండా సబ్సిడీ పెంచుడు అది కూడా నేను చేపిస్తాను. ఇక మిల్లులు ఎట్లా మొదలు పెట్టినామన్నా అది పని మొదలైంది, దాన్ని కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి మిల్లులు కూడా ఎక్కడికక్కడ ప్రతి జిల్లాకు ఒకటి వచ్చేసింది అనుకో, ఇక మీరు అన్నట్టు 1,00,00,000 ఎకరాలైనా కూడా ఆశ్చర్యం లేదు అప్పుడు. ఇక అది అయ్యేందుకు కొద్దిగా టైం పడుతుంది. ఈ లోపల నేను రేవంత్ రెడ్డికి ఏమైనా చెప్పినా అనుకో ఆయన బరాబర్ ఉల్టా చేస్తాడు. కాబట్టి నేను చెప్పా ఆయనకు అనవసరంగా లేనిపోయిన ఐడియా అయ్యా. మీరు నా రిక్వెస్ట్ మీ అందరితో మంచిగా పంట బ్రహ్మాండంగా పండించుకోండి, ఇంకా మీరు మీ సాటి రైతులను ప్రోత్సహించండి. మాకు ఏమన్నా కేంద్ర ప్రభుత్వంతో ఇప్పుడు మా తమ్ముడు అన్నట్టు గౌతమ్ అన్నట్టు యాంటీ డంపింగ్ అంటే విదేశాలకు వెళ్ళి దిగుమతి చేసుడు తగ్గాలి, మన దేశంలో పండించే పంటకు మన రైతుకు ఊతం ఇవ్వాలని చెప్పి ఆ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుదాం. మంచి ఆలోచన అది. ఎందుకంటే మనం ఎంతైతే పెరుగుతుందో ఆయిల్ పాము అంతంత బయటికి వెళ్ళి తీసుకుంటూ తగ్గాలి, లేకపోతే ఏం లాభం చెప్పు. ఆ పని కూడా చేస్తాము. మీ అందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు. సార్ విజన్, కేసీఆర్ గారి విజన్ను మీరు బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతున్నందుకు నా శుభాకాంక్షలు. ముఖ్యంగా కొత్త తరం పిల్లలు కూడా ఇంట్లోకి వస్తున్నారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి. నీకు శుభాకాంక్షలు తమ్మి. నీ సంటూలను తయారు చేయి. కాకపోతే నేను కూడా పని చేస్తా. అంటే నా కొడుకు బాగానే తిరుగుతాడు, వాడు కూడా 21 ఏళ్ళు, వానికి 20 ఏళ్ళు, వాడు కూడా తిరుగుతాడు బాగానే. వానికి కూడా చూసిరమ్మని చెప్తా ఒకసారి వచ్చి. ఇక్కడ వానికి కూడా నచ్చింది అనుకో చెప్పలేం. అమెరికాలో చదువుకుంటుండే ఇప్పుడు దబ్బన గిట్లనే ఏమన్నా ఇంట్రెస్ట్ పుట్టితే డీడీ కట్టుకుంటాం పైపులకు, కానీ 2వ లైన్ ప్రయత్నం చేయండి. ఏ లైన్? డ్రిప్పుకా? మొదలు డ్రిప్ కట్టినాం కదా, మళ్ళీ అట్లనే కడతాం. ఆ పైపులు మళ్ళీ ఒక వరుస కోషిష్ చేద్దాం. లేకపోతే చెట్లకు ఇబ్బంది అవుతుంది. లేదా కోషిష్ చేద్దాం అన్న. ఇప్పుడు అన్నకి చెప్పారు కదా మీరు, మా ప్రయత్నం మేము చేద్దాం. 5-6 years అంటే ఈ విధంగా కొంచెం డ్యామేజ్ అవుతాయి కదా. అంటే ఇప్పుడు మనకు ఎక్స్పీరియన్స్ ప్రకారంగా వచ్చేదాన్ని మళ్ళీ దాన్ని కాపాడుకుంటే ఇది అట్లా ఆల్టర్నేట్ గా ఇది ఆల్టర్నేట్ ఏదంటే స్ప్రింక్లర్స్ ఎక్కువ పెట్టుకోండి. మీరు పెట్టే జెట్స్ 2 జెట్ల బదులు 4 జెట్లు పెట్టండి. 4 జెట్లు ఒక పని చేయన్న. నిజంగా కూడా డైరెక్ట్ ఫ్లైట్ ఉంది ఇప్పుడు మలేషియాకు. వస్తా అంటే వాళ్ళని తీసుకొని ఒక 5-6 తీసుకొని ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ను పోయి చూసిరండి. ఎందుకంటే ఆ స్ప్రింక్లర్లు పెడుతుర్రా, వాళ్ళు ఏం పెడుతుర్రు, ఆడ ఏం మెలకువలు ఉన్నాయి, వాళ్ళు మనకంటే మస్తు అడ్వాన్స్ ఉన్నారు. ఒక్క 5-6 చూసి వచ్చినా మీరు 500 మందికి చెప్తారు. తర్వాత దఫాలుగా పోవచ్చు. ఏమున్నది, డైరెక్ట్ ఫ్లైట్ ఉంది, 4 గంటల ఫ్లైట్, పోవచ్చు రావచ్చు, అల్కట్ పని. అది బెస్ట్ నన్ను అడిగితే. మనం చేసిన దానికంటే 4-5 అన్నం కూడా పోయి చూసుకొని ఏం చేస్తాను, వాళ్ళు ఎట్లా చేస్తాను, ఆడ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు మనకు. ఆ కంపెనీ అయినా కూడా ఉన్నాడు, నాకు తెలిసిన ఆయన. మొత్తం కావాలంటే మీరు ఏ ఫామ్ కోతా అంటే ఆ ఫామ్ నేను ఇంతజాం చేస్తా, తీసుకుపోయిరండి. ఇక భూపాలపల్లి నెంబర్ 1 కావాలి, పామ్ ఆయిల్ పంటల నెంబర్ 1 కావాలి. దానికి ఇక మా ప్రభుత్వం వచ్చినాక, మన ప్రభుత్వం వచ్చినాక ఏం చేయాలో చేద్దాం. ఈ లోపల కాపాడుకోండి అన్న. చిట్టాల కెనాల్ ఉంది కానీ కెనాల్లో నీళ్ళు అయితే మాకు ఇప్పటి వరకు వస్తుంది. ఎస్ఆర్ఎస్పీదా? దానికి కారణం ఇంతకుముందు నేను చెప్పిందేనే. ఈయన ఆడ పంపు లాంచ్ చేస్తే అది కూడా వస్తాయి. నేను ఎండాకాలం మే నెలలో కూడా వాళ్ళు వద్దడానికి ఇప్పించండి. కాళేశ్వరమే కదా అప్పుడు వచ్చినప్పుడు ఆ పంపులు ఆన్ చేస్తే మళ్ళీ గ్రౌండ్ లెవెల్ అట్లనే ఉంటుంది. గట్లా గ్రౌండ్ లెవెల్ మళ్ళీ పోతుంది. అంటే ఇప్పుడు కాదు ఇప్పుడు ఏం చేస్తాను, గేట్లు ఎత్తి కిందికి నీళ్ళు ఇచ్చి పెడతాను సముద్రంలో. అది బుద్ధి తక్కువ పని చేస్తాను. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, మీ ఇల్లు కట్టుకున్నారు మీరు, ఒక మూలకు ఉరుస్తుంది ఏదో నీళ్ళు, ఒక దగ్గర లీకేజ్ ఉన్నది, ఇల్లుగులో కొడతావే. ఎవడన్నా బుద్ధి ఉన్నాడు, ఇంట్లో ఎలుకలు వచ్చినాయి కాక, ఇంట్లో ఎలుకలు పడ్డాయి, ఏం చేస్తావు? కాల పెడతావా? నీకు నువ్వు ఏదో కట్టినావు, గంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినావు, అందులో 100 భాగాలు ఉన్నాయి, బ్యారేజీలు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక్క బ్యారేజ్లో అంటే 100లో ఒక్క దానిలో 2 పిల్లర్ల కాడ సమస్య వచ్చింది. ఏం చేయాలి మంచివాడైతే? మొన్న ఒక రైతు అడిగింది, నేను మంచిగా అనిపించింది చూస్తే, ఏమైనా నువ్వు మరి సగం టైం అయిపోయింది, నీ 30 నెలలు పట్టింది, సరే కేసీఆర్ కట్టిన దానిలో చిన్నది ఏమన్నా ఉన్నదనుకో, సమస్య లోపం ఉందనుకో, నీకు సుతారోళ్ళు లేరా, మేస్త్రీలు లేరా, సిమెంట్ బస్తాలు లేవా, దొరకలేదా, ఎందుకు రిపేర్ చేయించలేని అడిగిండు. నేనేమంటున్నా, పెట్టు, మా మీద కేసు పెట్టు, కార్వాయి నడిపి అవన్నీ చెయ్యి. ఇది చేస్తేందుకు ఏం పుట్టింది, ఏం రోగం? ఇప్పుడు కరువు వచ్చింది, కరువు వచ్చినప్పుడు నీళ్లు దిక్కులేవంటే గాని ఒక్క దగ్గరనే ఉన్నాయి నీళ్ళు. కాళేశ్వరం పాయింట్ కాడ ఉన్న నీళ్ళు ఈరోజు 1,00,000 క్యూసెక్కులు కిందికి పోతున్నాయి. అది పట్టుకొని ఇప్పుడు మంచిగా పైకి పంపు చేసే అవకాశం ఉండే కదా. అనవసరంగా మా మీద కోపంతో రైతులు ఎండబెట్టడం ఎందుకే? మరి అదే అంటే 26 జిల్లాల్లో మైనస్ వర్షపాతం ఉంది. 33 జిల్లాలు మొత్తం తెలంగాణ,
33లో 26 జిల్లాల్లో ఇలా మైనస్ ఉంది వర్షం. పూర్తిగా వాళ్ళది మొన్ననే పడింది సార్, మొన్న పడ్డదట పెద్దవాన. పడింది సార్ జూన్ నెలలో. అన్న ఇక నాకు ఆయన మీద కోపం ఉన్నా ఎవరి మీద కోపం ఉన్నా వర్షం అయితే పడాలి, రైతు మంచిగా ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే రైతు మంచిగా ఉండాలి, రాష్ట్రం మంచిగా ఉండాలి. కట్టడం వల్లనే ఈ పామాయిల్ వాతావరణం అనువైంది. మాకు అక్కడ కాళేశ్వరం ఎక్కడ మాకు గ్రౌండ్ వాటర్ పెరిగింది, అక్కడ గ్రౌండ్ వాటర్ పెరిగింది. చేసిన రోజు మాకు ఫుల్ వాటర్ సార్. మనం తీసినా కానీ మా వాటర్ మొత్తం గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఇప్పుడు 10 గోళాల్లో కూడా వాటర్ లేదు సార్. 10 గోళ మీకు ఫిబ్రవరి మార్చి చెందిన నా కాన్స్టిట్యున్సీలో ఏప్రిల్ మేలో దుంకిచ్చినాం ఎండలలో. చేపలు పట్టుకుంటాం 1000 ఫీట్ల. మరి మార్పు అన్నారు కదా భూపాలపల్లి మంచిగా. మీరు ఆగుండ్రి, నేను బయలుదేరుతా. కాకపోతే ఒక్కటే ప్రార్థన మీ అందరితోని, వ్యవసాయం మంచిగా చేసుకోండి, కలుపు తీసుకోండి, అన్నీ చేసుకోండి, కానీ మీ రైతు బిడ్డ కేసీఆర్ని మళ్ళీ తెచ్చుకోండి. గంతే నేను చెప్పాను, అంతకంటే ఎక్కువ చెప్పాలి. ఓకే, నేను పోయేసి వస్తా. మీరందరూ కూడా ఇంతసేపు ఓపిక ఉన్నందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు.